పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో ముమ్మరం చేశారు వివిధ పార్టీల అభ్యర్థులు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందో. సార్ పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? జై తెలంగాణ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో పబ్లిక్లో రెస్పాన్స్. పబ్లిక్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇక్కడ వేరే పార్టీలకు అవకాశం లేదు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తప్ప అభివృద్ధి జరగదని నమ్ముతున్నారు 100%. కాబట్టి పబ్లిక్ అందరూ లాస్ట్ టైం 100 అంటే ఈసారి 88 వచ్చినాయి లాస్ట్ టైము. ఈసారి 16కి 16 100% కేసీఆర్కే ఇవ్వాలి. ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారీగా నిధులు వచ్చి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అంటే ఈ సికింద్రాబాద్ ఏరియా అంటేనే బీసీలకు కంచుకోట అంటారు. మరి ఇట్లాంటి ఏరియాల్లో ఇప్పుడు ఈసారి ఫస్ట్ టైము అంటే కిషన్ రెడ్డి గారికి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు కదా, సో ఆయన మీద మీ గెలుపు ఎట్లా సాధ్యం అంటారు? సామాజిక వర్గం ఏముందమ్మా, ఇక్కడ అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకే ఓట్లు పడతాయి. టీఆర్ఎస్ పార్టీకి 100% నమ్మకంతో ఉంది. ఇప్పటి వరకు గెలిచిన నాయకులు ఎవరు స్లమ్ల విషయంలో అభివృద్ధి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సికింద్రాబాద్ ఏరియాలో ముషిరాబాద్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, నీటి వాటర్ ప్రాబ్లం ఉందంటున్నారు. సో వాటిని అంటే మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి ఒకవేళ గెలిస్తే? వాటర్ గురించి అమ్మా, ఎప్పుడో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అని నిజాం గారు కట్టినారు. కట్టిన తర్వాత అది 7 TMC కెపాసిటీ. తర్వాత ఈ కాంగ్రెస్ ఉన్న నాయకులు కానీ వేరే పార్టీలు ఉన్న నాయకులు కానీ ఎప్పుడు హైదరాబాద్ సిటీ గురించి వాటర్ ప్రాబ్లం గురించి ఎప్పుడూ ఆలోచించింది లేదు. కరెంటు గురించి ఆలోచించింది లేదు, లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించింది లేదు, స్లమ్స్ గురించి ఆలోచించింది లేదు. మొట్టమొదటిసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మున్సిపల్ మినిస్టర్ కింద కేటీ రామారావు గారు ఉన్నప్పుడు గోదావరి వాటర్ కృష్ణ వాటర్ తెచ్చినారు. అయినప్పటికీ పెరుగుతున్న జనాభా రీత్యా పెరుగుతున్న అవసరాల రీత్యా ఇంకా అవసరం పడుతుందేమో అని మా ముఖ్యమంత్రి గారు షామీర్పేటలో ఒకటి, కేశవపురం దగ్గర, చౌటుప్పల్ దగ్గర ఒకటి, దేవలమ్మ నాగరం దగ్గర 10 TMC వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెట్టినారు. అటువంటి పరిస్థితి మళ్ళీ 24/7 ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనేది భారతదేశంలోనే సాధ్యం కాలేదు ఎవరితోని. ఎందుకు సోయలేదు ఎవరికి చేయాలని, ప్రజల పట్ల ఎవరికి అరే వీళ్ళకి ఏమైనా చేయాలి పాపం అని లేదు. మా ముఖ్యమంత్రి గారికి ఉంది. మళ్ళీ లా అండ్ ఆర్డర్ కూడా చూస్తే మీరు లాస్ట్ 4 ఇయర్స్లో ఒక కర్ఫ్యూ కానీ ఒక 144 సెక్షన్ కానీ ఎప్పుడూ లేకుండే అద్భుతమైన పాలన ఉందమ్మా. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ స్కీము 0 బెనిఫిషరీ అమౌంట్ తీసుకొని ఎవరైనా ఇంతవరకు దేశంలోనే ఎవరైనా ఇచ్చినారా? 7 లక్షల కెపాసిటీ, 7 లక్షలు వర్త్ అవుతుంది ఒక యూనిట్ కట్టడానికి. అటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి గారికి ఓటు వేయాలని అందరూ కోరుకొని ఉన్నారు. మీకు బరిలో ఉన్నది సీనియర్ నాయకులు కదా, అంటే ఎంపీగా 2 సార్లు గెలిచిన వాళ్ళు, అలాగే ఎమ్మెల్యేగా 3 సార్లు అంబర్పేట నుంచి గెలిచిన వాళ్ళు, వాళ్ళకు మీరు ఎలాంటి పోటీ ఇస్తారు? సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్. వీళ్ళకన్నా పెద్ద లీడర్ వాళ్ళు కాదు కదమ్మా. 100% నేను వాళ్ళందరికీ కొడుకు లాంటి వ్యక్తిని. ఇంకా పార్టీ బలంగా ఉంది. 100% కాంపిటీషన్ ఏం లేదమ్మా. పెద్ద సీనియర్ నాయకులు ఏం కూడా కాదు. కిషన్ రెడ్డి గారు అంబర్పేట దాటి ఎప్పుడు రాలేదు. కాబట్టి 100% సికింద్రాబాదు పార్లమెంటు టీఆర్ఎస్ ఫస్ట్ టైము అత్యంత మెజారిటీతోనే నన్ను 32 సంవత్సరాలు నన్ను పార్లమెంట్ పంపిస్తారమ్మా. 100% పంపిస్తారు. మొత్తంగా టీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా అంటే టీఆర్ఎస్ ఏదైతే చేసిందో సంక్షేమ పథకాలు వాటివి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తుందనేసి సాయి కుమార్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది సాయి కుమార్ ప్రచారానికి సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ అర్జున్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.